కోసం అయితే కాదు సార్, అన్న వాళ్ళ ఇంటికి పోతాం సార్ బండి, అంతే కదమ్మా? తెలుగుదేశం పార్టీ ఇదేమి కర్మ కార్యక్రమంలో యువవాహినిలాగా జనాలు తరలి వస్తుంటే దాన్ని తట్టుకోలేక ఈ ప్రభుత్వం చీకటి జీవోలను విడుదల చేస్తూ ఉంది. బ్రిటిష్ కాలం ముందు ఉండే జీవో ఈరోజు 1964 సంవత్సరంలో ప్రవేశపెట్టిన జీవోని ఈరోజు తీసుకువచ్చి మా యొక్క తెలుగుదేశం పార్టీ సభలను అడ్డుకోవడం, అదేవిధంగా ఈరోజు పలమనేరులో ప్రచార రథాన్ని అడ్డుకోవడము ఎంతవరకు సమంజయమనేసి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నాం. ఎలా మా యొక్క సభలను చూస్తుంటే మీకు భయం పుడుతుందా, వణుకు పుడుతుందా అనేసి కూడా అడుగుతున్నా. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని తెలుసు కాబట్టే మీరు ఈ విధంగా మా సభలను అడ్డుకుంటున్నారు. మీరు ఎన్ని రకాలుగా సభలను అడ్డుకున్నా కూడా సభ జరుగుతుంది, తీరుతుంది కూడా తెలియజేసుకుంటున్నాము. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవడము, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కూడా తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా ఈ రోజు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బహిరంగ సభ పార్టిసిపేట్ కాకూడదనేసి మీరు ఇన్ని రకాలుగా కొమ్మిట్లు పన్నా కూడా ఖచ్చితంగా ఆడ ప్రజలు అశేషమైన జనవాహిని అక్కడ ఉంది. ఖచ్చితంగా ఆడ కూడా ఇదేమి కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొని ప్రసంగిస్తే ఆ యొక్క సభను విజయవంతం చేయడం కూడా తథ్యమనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మీరు ఎవ్వరూ ఆపలేరు. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయం. మీరు ఎన్ని కొయ్యెత్తులు పన్నా, ఎన్ని అడ్డంకులు పెట్టినా జరిగేది వాస్తవం, అది చూస్తారు. అందుకే మీరు ఈ రోజు మా సభల్ని అడ్డుకుంటారని అనేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మీరు కాలం చెల్లింది, ఇంకా కేవలము 1 సంవత్సరం మాత్రమే ఉంది. ఈ సంవత్సరంలోనే ప్రజలంతా మీకు బుద్ధి చెప్పే రోజులు అతి త్వరలో ఉందనేసి తెలియజేసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై అమరన్న. అందరికీ నమస్కారం. ఈరోజు మనము భారతదేశంలో ఉన్నామా లేకపోతే వేరే దేశంలో ఉన్నామని అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు వణుకు పుట్టిందని తెలియపరచడానికి వేరే దారి ఏదైనా చూసుకోకుండా ఈ విధంగా ప్రజాస్వామ్యం పైన, రాజ్యాంగం పైన దాడులు ఎంతవరకు సమంజసమనేసి సందర్భంగా అడుగుతున్నాం. అయ్యా ప్రతిపక్షాలకు హక్కు లేదా, ప్రజలకు హక్కు లేదా, బహిరంగంగా వాళ్ళు ఏం మాట్లాడకూడదా? అసలు మనం ఎక్కడున్నాం? మనకు స్వతంత్రం వచ్చిందా లేదా? ఆ స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళందరూ మనుషులు ఘోషిస్తూ ఉన్నారు. అయ్యో మనం కష్టపడి తెచ్చిన స్వతంత్ర భారతదేశం ఇదేనా? మన ఆంధ్రప్రదేశ్లో భారత స్వతంత్రం లేదా? ఏమిటి దౌర్జన్యాలు, ఏమిటి చీకటి జీవోలు? సిగ్గు లేదా మీకు అని కూడా అడుగుతున్నావు ఈ సందర్భంగా. అరే మాకు స్వతంత్రం ఉందండి, రాజ్యాంగం కల్పించిన స్వతంత్రం ఉంది. నువ్వు ఎప్పుడో అర్ధరాత్రిలో నువ్వు జీవోలు చేస్తే ఈ విధంగా జనాలు హింస పెట్టడం, ఈ విధంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం? అంత వణుకెందుకు నీకు? నువ్వు అంటున్నావు కదా 175కి 75 మేము గెలుస్తామని. అంత హోప్ ఉన్నవాడు ఎందుకు ఈ విధంగా అడ్డుకుంటున్నావు?
అంటే ప్రజాస్వామ్యం పైన నీకు నమ్మకం లేదా? ప్రజల్ని నేను ఎన్నుకోలేదా? కాబట్టి దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఈ చీకటి జీవులను ఇప్పటికైనా రద్దు చేయండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. అధికారంలో ఉన్నాం కదా అని పోలీసులు మీకు అండగా ఉంటారనుకుంటున్నారా? అధికారం మీకు శాశ్వతం కాదు, పొద్దుపోయింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. రాజ్యాంగబద్ధంగా మీరు నడుచుకోకపోతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలన్నీ ఏకమై మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరగానేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చీకటి జీవాలను రద్దు చేయాలి. 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 పోలీసుల జీవం తగ్గించాలి. 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 We want justice. 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 చీకటి జీవాలను తగ్గించాలి. చీకటి జీవాలను తగ్గించాలి. చీకటి జీవాలను తగ్గించాలి.